మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవ, కృపగల దేవానికి వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినటానికి మేము ఆశ కలిగి ఉంటుండగా వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. రోజు దేవుని వాక్యము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినప్పుడు క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది, క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చబడును. ఈరోజు అవసరము లేనటువంటి మానవుడు ఎవరు లేరు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక అవసరము ఉంది. వారి అవసరాలు తీరక, వారి అవసరాలు తీర్చుకోలేక ఎంతో ప్రయాసపడుతూ ఉన్నారు. కానీ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున, అంటే దేవుడు కలిగి ఉన్నటువంటి ఐశ్వర్యమును బట్టి, అనగా ఆయన కలుగజేయగా భూమి ఆకాశములు కలుగజేయబడ్డాయి. ప్రకృతిలో ఉన్నది అన్నీ కూడా ఆయన లేకుండా కలగలేదు. ఆయనే వీటన్నింటినీ కూడా కలుగజేస్తాడు. కాబట్టి ఆయన ఎంత ఐశ్వర్యవంతుడు అంటే, భూమి మీద ఉన్న ప్రతి దానికి ఆయన అధిపతిగా ఉన్నాడు. భూమి మీద ఉన్న ప్రతి దాన్ని ఆయనే తయారు చేశాడు. కాబట్టి ఆయన ఎంత ఐశ్వర్యవంతుడు అంటే, ఆయన కన్నా ఐశ్వర్యవంతుడు ఇంకొకరు లేరు. కాబట్టి క్రీస్తు యేసునందు మహిమలో, అంటే ఆయన మహిమలో మన ప్రతి అవసరము తీర్చబడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నీవు ఏ అవసరము కోసం కష్టపడుతూ ఉన్నావు, ఈరోజు నీ ఏ అవసరము కోసం ప్రాకులాడుతూ ఉన్నావు, ఏ అవసరం కోసం వెంపర్లాడుతూ ఉన్నావు, ఏ అవసరం కోసం ప్రయత్నిస్తూ ఉన్నావు, ఒక్కసారి దేవుని యందు విశ్వాసం ఉంచి, ఒక్కసారి దేవుని యందు విశ్వాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లయితే తగిన సమయమున ఆయన మహిమలో, ఆయనకున్నటువంటి ఐశ్వర్యములో ఆయన మన ప్రతి అవసరాన్ని ఆయన తీర్చేవాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాట యందు విశ్వాసముంచు, ఈ మాట యందు నమ్మకం ఉంచుదాం. ఆయన మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. ఎందుకంటే ఆయన మహిమపరచబడటానికి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ మాటలు వింటున్నటువంటి మనము ఈ మాట యందు విశ్వాసం ఉంచి, ఈ వాక్యమందు విశ్వాసం ఉంచి మనము దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లయితే ప్రతి అవసరమును ఆయన తీరుస్తాడు. ప్రతి అవసరములో ఆయన సహాయము చేస్తాడు. ఆయన ఎలా అయినా సహాయము చేయగలడు. ఆయన ఎలాగైనా మన అవసరాన్ని తీర్చగలడు. అయితే మనము ఆయన యందు నమ్మకం ఉంచుదాం, మనము ఆయన యందు విశ్వాసం ఉంచుదాం. ఎప్పుడైతే మనం నమ్మకము కలిగి, విశ్వాసము కలిగి ఈ వాక్యమందు నమ్మకం ఉంచామో, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరము తీర్చును. ఈరోజు ఈ వాక్యం ఇచ్చిన నీ జీవితంలో, నా జీవితంలో ఉన్నటువంటి ప్రతి అవసరాన్ని ఆయన తీరుస్తాడు. అయితే ఆయన యందు మనము విశ్వాసము ఉంచాలి, ఆయన యందు మనము నిరీక్షణ ఉంచాలి. ఎప్పుడైతే నిరీక్షణ కలిగి ఉంటామో, ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో, మన ప్రతి అవసరాన్ని కూడా ఆయన తీర్చేవాడిగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఐశ్వర్యవంతుడు. దేవనామానికి మహిమ కలుగును గాక. ఆయన సర్వ సృష్టికి కారణభూతుడు. ఆయన సర్వ సృష్టిని సృష్టించినవాడు. కాబట్టి ఆయన ఐశ్వర్యము చొప్పున మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. మనము కృంగిపోవలసిన అవసరం లేదు, మనము ఆలోచించవలసిన అవసరం లేదు. కేవలము ఆయన వాక్యమందు నమ్మకం ఉంచితే చాలు, ఆయన మాట యందు నమ్మకం ఉంచితే చాలు, ఆయన మన ప్రతి అవసరమును తీర్చేవాడు. ఈ మాటలు వింటున్నటువంటి మనందరికీ దేవుడు అట్టి కృప చూపించి మన అవసరతలన్నీ తీర్చునుగాక. ఆమేన్.